వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆ మూడు పార్టీల మధ్య ట్రయాంగిల్ బంధం. అమిత్ షా ఎన్నికలు పూర్తయ్యే వరకు డబ్బులు వేయొద్దని ఈసీ. ఒకప్పుడు అన్న కోసం పాదయాత్ర చేశా, కానీ ఇప్పుడు న్యాయం కోసం నిలబడ్డ వైఎస్ షర్మిల. తెలంగాణలో 10కి పైగా సీట్లు గెలుస్తాం. అమిత్ షా. జగన్ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ. చంద్రబాబు. ఈ నెల 31వ తేదీన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక హామీ. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. పోలింగ్ రోజున ఏపీ తెలంగాణలకు వర్ష సూచన. కాకినాడ జిల్లా ఒంటిమమిడి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల మధ్య ట్రయాంగిల్ బంధం ఉందని రాయగిరి సభలో అమిత్ షా విమర్శించారు. ఆ మూడు పార్టీలు హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహించనున్నారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే. అక్కడ ఆర్టికల్ 370 రద్దు చేసి త్రివర్ణ పతాకం ఎగురవేశాం. టీజీ ప్రజలకు కాశ్మీర్తో ఏం సంబంధమని ఖర్గే ప్రశ్నించారు. ఖర్గే కశ్మీర్ కోసం రాష్ట్ర వాసులు తమ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని షా తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల డబ్బు జమపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు డబ్బు జమను వాయిదా వేసింది. ఎన్నికల కోడ్ కంటే ముందే ఈ పథకాలకు సంబంధించి జగన్ బటన్ నొక్కారని పేర్కొంది. డీబీటీ స్కీమ్ కింద 24-48 గంటల్లో డబ్బులు జమ కావాలని, కానీ కొన్ని నెలల ముందే బటన్లు నొక్కినా ఎందుకు బదిలీ చేయలేదని ప్రశ్నించింది. ఎన్నికలు పూర్తయ్యాకే డబ్బులు జమ చేసేలా మార్గదర్శకాలు ఇస్తామంది. వైసీపీ వాళ్ళు హత్యలు చేయడానికే అధికారాన్ని వాడుకుంటున్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. అవినాష్ నిందితుడని సిబిఐ ఆరోపించింది. బాబాయ్ని చంపిన హంతకులను సీఎం కాపాడుతున్నారు. జగన్ కు అధికారం ఇచ్చింది ఆయన్ను కాపాడడానికేనా? ఒకప్పుడు అన్న కోసం పాదయాత్ర చేశా, కానీ ఇప్పుడు న్యాయం కోసం నిలబడ్డా. న్యాయం గెలుస్తుందా, నేరం గెలుస్తుందని ప్రపంచమంతా చూస్తుందని షర్మిల తెలిపారు. తెలంగాణలో ఈసారి బీజేపీ 10కి పైగా ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని రాయగిరి సభలో కేంద్ర మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. 3 విడతల్లో ఇప్పటికే 200 సీట్లకు పైగా స్థానాల్లో గెలుస్తున్నాం. మొత్తం 400 స్థానాలు సాధిస్తాం. తెలంగాణలో డబుల్ డిజిట్ స్కోర్, దేశంలో 400 సీట్లకు మార్గం సుగమం అవుతుంది. భువనగిరిలో బుర్ర నర్సయ్య గౌడ్ ను గెలిపిస్తే ముస్లిం రిజర్వేషన్ తీసేసి ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని అమిత్ షా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ ముక్కలవడం ఖాయమని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. రాష్ట్రాలకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పారు. పార్వతీపురం, మన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన ప్రజాగలం సభలో ఆయన మాట్లాడారు. దళిత, గిరిజన ద్రోహి జగన్, ఓటేసిన వారిని కాటేసే రకం. జగన్ మీ బిడ్డ కాదు, రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డను విమర్శించారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.
ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మాస్కా దాస్ విశ్వక్సేన్ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ముందుగా ఈ నెల 17వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించిన తాజాగా విడుదల తేదీని ఈ నెల 31వ తేదీకి మార్చారు. మన గ్యాంగ్ లీడర్ లంకల రత్న కాస్త లేటుగా వస్తున్నాడు. 5 ఏళ్ల తర్వాత ఫలక్నామా దాస్ రిలీజ్ అయిన తేదీన వచ్చి చరిత్ర సృష్టిస్తామని విశ్వక్ ట్వీట్ చేశారు. విజయనగరం జిల్లా కురుపాంలో ప్రజాకలం సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ జీవో నెంబర్ 3ని మళ్లీ తీసుకొస్తామని, స్థానికులకే ఉద్యోగాలు ఇప్పిస్తానన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. సూపర్ 6 మోదీ గ్యారంటీలతో వస్తున్నామని చెప్పారు. కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని చంద్రబాబు కోరారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం కేవలం 4 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేకుండా వచ్చిన భక్తులకు స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు 2 గంటలు దర్శనం పూర్తవుతుంది. తిరుమల శ్రీవారిని నిన్న 64,766 మంది దర్శించుకున్నారు. 24,150 మంది తలనీళ్ల మొక్కు సమర్పించుకున్నారు. నిన్న బుధవారం ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా 3.9 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇటీవల కురిసిన వర్షాలతో తెలంగాణలో వాతావరణం చల్లబడింది. 5 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, తూర్పు విదర్భ, మహారాష్ట్ర ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఏపీలోని రాయలసీమల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ నేపథ్యంలో 5 రోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని తెలిపింది. ఎన్నికలు జరగనున్న మే 13వ తేదీన కూడా తెలంగాణ, ఏపీలో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాకినాడ జిల్లా ఒంటిమామిడి గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటు హక్కు ఎలా వేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కింతాడ ఏసేపు, టీడీపీ కార్యకర్త ఎంఆర్పీఎస్ నాయకులు కండవల్లి అశోక్, కింతాడ జలకయ్య, పెదపూడి గౌరయ్య, ఉలగాటి సామ్యూల్, రాజేంద్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఆ 3 పార్టీల మధ్య ట్రయాంగిల్ బంధం. అమిత్ షా ఎన్నికలు పూర్తయ్యే వరకు డబ్బులు వేయొద్దన్న ఈసీ. ఒకప్పుడు అన్న కోసం పాదయాత్ర చేశా, కానీ ఇప్పుడు న్యాయం కోసం నిలబడ్డా వైఎస్ షర్మిల. తెలంగాణలో 10కి పైగా సీట్లు గెలుస్తాం. అమిత్ షా. జగన్ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ. చంద్రబాబు. ఈ నెల 31వ తేదీన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక హామీ. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. పోలింగ్ రోజున ఏపీ, తెలంగాణలకు వర్ష సూచన. కాకినాడ జిల్లా ఒంటిమామిడి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.